ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఈ దివ్యమైన ధనుర్మాసంలో మనం 29వ రోజుకు చేరుకున్నాం. 27వ పాసురంలో నీతో కలిసి క్షీరాన్నం భుజించటం మా అభిమతం అని చెప్పారు. ఆ మధుర పదార్థం ఇంత ప్రాచుర్యం పొందడానికి వెనుక ఒక చరిత్ర దాగి ఉంది. గోదాదేవి తిరుమాలం షోలై అనే చోట ఉన్నటువంటి సుందరబాహు పెరుమాళ్ళకి ఒక మొక్కింది. స్వామి, నాకు రంగనాథుడితో కనుక వివాహం జరిగితే నీకు 108 గంగాళాల పాయసాన్ని నేను సమర్పిస్తాను అని అన్నది. ఆ వివాహం జరిగింది రంగనాథుడితోటి. వివాహం జరిగిన తర్వాత వెంటనే ఆ రంగనాథుడి సరసన చేరిపోయింది గోదాదేవి. ఇది గమనించారు భగవద్ రామానుజుల వారు. అయ్యో, ఈ గోదాదేవి యొక్క మొక్కు అలాగే ఉండిపోయింది అని ఆయన 108 గంగాళాల పాయసాన్ని సుందరబాహు పెరుమాళ్ళకి సమర్పించారు. సమర్పించి ఆ విషయాన్ని వచ్చి గోదాదేవికి విన్నపం చేశారు. అమ్మా, నీ యొక్క మొక్కు 108 గంగాళాల పాయసాన్ని ఆ సుందరబాహు పెరుమాళ్ళకి అందజేశాం, నివేదన చేశాం, నీ మొక్కు తీరిపోయింది. ఒక్క గంతులో పరిగెత్తుకొని వచ్చిందండి గోదాదేవి బయటికి, అంతరాలయం నుంచి వచ్చి ఆ భగవద్ రామానుజుల వారిని అన్నా అని సంబోధించింది. ఇప్పుడు ఒక అమ్మాయి యొక్క మొక్కు ఉందనుకోండి, వివాహం కాకముందు కోరుకున్న మొక్కుంటే తండ్రి తీర్చాలి, లేదా అన్నకు తీర్చే హక్కు ఉంటుంది. కాబట్టి అన్న అని పిలిచింది భగవద్ రామానుజుల వారిని. అప్పటి నుంచి ప్రతి దేవాలయంలో 108 గంగాళాల పాయసం ఈ కూడారై అనేటువంటి పాశుర విన్నపం చేసుకున్న రోజు మనం సమర్పిస్తున్నాము స్వామికి నైవేద్యంగా. సరే, 28వ పాశురంలో స్వామి అడిగాడు, మరి మీకు ఏ ఏ అర్హతలు ఉన్నాయి పరను పొందటానికి అంటే, స్వామి మాకు ఏ అర్హత లేదు ఆ పర పొందటానికి, కానీ నీవు మా కులంలో జన్మించావు కదా, ఆ పుణ్యం మమ్మల్ని వెంబడించి వచ్చింది, మేము చేసుకున్న పుణ్యం లేదు, మమ్మల్ని వెంబడించి వచ్చిన పుణ్యం ఉంది అని 28వ పాశురంలో చెప్పారు. మరి ఇప్పుడు 29వ పాశురంలో జరిగేది ఏంటంటే, ఈ వ్రత ఫల ప్రాప్తి. మనం ఒక వ్రతం చేసాం, దానికి ఫలం లభించాలి కదా, అది ఇందులో లభిస్తుంది. పరమాద్భుతమైన పాశురం. భగవంతుణ్ణి శరణాగతి చేసి లౌకిక విషయముల గురించి ప్రార్థిస్తే అది ఏమన్నారంటే, పూర్వాచార్యులు రత్నాలను ఇచ్చి తౌడు కొనుక్కున్నట్టు అన్నారు. కాబట్టి ఆ గోపికలు పొందగోరే ఫలం భగవంతుడే. అది ఎలాగో చూద్దాం 29వ పాశురంలో. சித்தம் சிறுகாலே வந்து நெய்ச்சேவித்து உன் பொத்தாமரையடியே போத்தும் பொருள் கேளாய். பெத்தம்மை துண்ணன் குலத்தில் பிறந்து நீ குத்தேவளங்களை கொள்ளாமல் போகாது. இத்தை பறை கொள்வான் அன்று நான் கோவிந்தா ஏத்தே குமேடேடு பெருவிக்கு முந்தன் நோடுத்தோமேயாமோம் நக்கே நாமாள் செய்வோம் மத்தைன காமங்கள் மாத்தேலோ రెంబావాయ్. సిత్తం సిరుకాలే వందు అంటే బాగా తెల్లవారక ముందే వచ్చాము. ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ కృష్ణ సమాగమ ఆకాంక్షతోటి గోపికలకు నిద్ర పట్టలేదు సరిగా. కాబట్టి చాలా తెల్లవారుజామునే వచ్చేసాము కృష్ణ అని చెప్తున్నారు. ఉన్నై చేవిత్ అంటే నిన్ను సేవించి, ఉన్ పొత్తామరేడియే పోత్తుం ఈ యొక్క బంగారు తామరల వంటి పాదములకే మంగళాశాసనం చేసినాము.
పొరుల్ కేళాయ్ అంటే అర్థాన్ని విను, జాగ్రత్తగా విను. ఒక అధ్యాపకురాలు శిష్యుడిని గనక అదిలించినట్టు చెప్తుంది. అంటే ఏదో ముఖ్యమైన విషయం చెప్పబోతున్నది. ఏంటి చెప్పబోతున్నది? పెత్తుమ్మెత్తున్నం కులత్తిల్ పిరందు నీ అంటే పశువులను మేపి జీవించే కులంలో జన్మించావు నువ్వు, విను అంటున్నారు. ఏం వినాలి? ఇక్కడ ఏంటంటే అర్థము, పశువులకు ముందు మేత మేపిన తర్వాతనే కదా నీవు భోజనం చేస్తావు, నీకు భోజనం సహించేది. మరి మేము అజ్ఞానులము, పశువుల వంటి వాళ్ళము, నిన్ను ఆశ్రయించాము. మరి మేము పొందవలసిన ఫలము గురించి నీవు ఆలోచించవద్దా? ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. కుత్తేవల్ ఎంగళై కొళ్ళామల్ పోగాదు అంటే నీ అంతరంగ కైంకర్యములలో మమ్ములను పరిగ్రహించక తప్పదు, స్వీకరించక తప్పదు. ఇప్పుడు కృష్ణుడు ఏదో అనుమానంలో పడిపోయినాడు. ఏం అడుగుతున్నారు వీళ్ళు? మీరు ఏదో పర అంటూ వచ్చారు కదా, ఇదిగో తీసుకోండి పర. మరి ఏదో అంతరంగ సేవలు అంటున్నారేంటి అంటే గోపికలు అంటున్నారు, ఏం కృష్ణ మా అంతరంగం నీకు అర్థం కాలేదా? ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? నువ్వు పర ఇస్తే తీసుకొని వెళ్ళిపోతాం అనుకుంటున్నావా? మా మాటలలో ధ్వని నీకు అర్థం కాలేదా కృష్ణ అని. ఇత్తై పరై కొల్వాన్ రుణాన్ గోవిందా. ఈరోజు మేము పర పుచ్చుకొని వెళ్ళేవాళ్ళం కాదు. ఇవాళ మా మాటలలో ఉన్న అర్థాన్ని గ్రహించు గోవిందా. ఇప్పటికైనా మా యొక్క సంబంధాలన్నీ కూడా నీతోటే ఉండాలి. మా సర్వస్వం నీవే కృష్ణ. ఇదే మాకు కావలసిన పర, ఇదే మేము కోరిన మార్గశీర్ష స్నానం. ఇప్పుడు కృష్ణుడు అడుగుతున్నాడు, ఇంతకు మీకు నా నుండి కావలసినవి ఏంటి అంటే చెప్తున్నారు. ఎత్తెక్కు మేడేడు పెరువిక్కు ముందన్నోడు ఉత్తమేయామో మునక్కే నామాడు శైవోం. ఏ నాటికైనా 7 జన్మలకు కృష్ణ నీతోనే బంధుత్వం ఉన్నవాళ్ళం కావాలి. నీకే మేము దాస్యం చేయాలి. అది ఈ లోకంలోనా, ఆ లోకంలోనా, స్వర్గంలోనా, అడవిలోనా, ఊరిలోనా, ఎక్కడ అన్నది అసలు సంబంధమే లేదు, నా నిర్బంధమే లేదు. నువ్వు ఎక్కడుంటే అక్కడ నీతో ఉండాలి కృష్ణ, నీతో మా సంబంధం ఉండాలి. ఎలాగంటావా, లక్ష్మీదేవి నీతో ఎలాగ నిరంతరం కలిసి ఉంటుందో అలాగ ఉండాలి. శ్రీరామావతారంలో లక్ష్మణుడు నిన్ను అనుసరించి ఎలా ఉన్నాడో అలా ఉండాలి. ఆ శ్రీరామావతారంలో అరణ్యవాసం చేస్తున్నప్పుడు మరి పరీక్ష చేద్దామనుకున్నాడో ఏమో లక్ష్మణ్ని. ఒకసారి ఆ లక్ష్మణ్ని పిలిచి చెప్పాడు, లక్ష్మణ నీవు మళ్ళీ అయోధ్యకి వెళ్ళిపోయి మీ తల్లి సుమిత్ర, మరి కౌసల్య వీళ్ళంతా ఎట్లా ఉన్నారంటావు, వాళ్లకు నువ్వు సేవలు చేయి, అక్కడే ఉండి. భరతుడు సరిగ్గా చూసుకుంటున్నాడో లేదో నువ్వు వెళ్ళవలసింది అన్నాడు. అన్నయ్య నువ్వు వెళ్ళమంటున్నావు నన్ను, మరి సీతమ్మను పంపట్లేదేంటి, సీతమ్మను పొమ్మని అనటం లేదేంటి అయోధ్యకు అంటే. అయ్యయ్యో లక్ష్మణ, సీత నన్ను విడిచి ఉండలేదయ్యా అంటే. అలాగా రామ, నువ్వు వెళ్ళమంటే వెళ్తాను నేను, కానీ ఎంతవరకు బతికుంటానో తెలుసా? నీ యొక్క చూపు నా వీపు ఎక్కడి వరకు వెళ్ళే వరకు తాకుతుందో అంత దూరం మాత్రం వెళ్ళి అక్కడే ప్రాణాలు వదిలేస్తాను రామ. నీళ్ళల్లోంచి ఆ చేపను తీసి బయటకు వేస్తే ఎంతసేపు ఉంటుందో అంతసేపు మాత్రమే నేను ఉండగలుగుతాను నీవు లేకపోతే అని చెప్పాడు. అలాగ ఉండాలి మా యొక్క సంబంధం నీతోటి అని చెప్తున్నారు గోపిక. నువ్వు వైకుంఠంలో ఉంటే అక్కడ ఉంటాం. ఒకవేళ నీవు అవతారం స్వీకరించి భూమి మీదకి వస్తే మేము కూడా వచ్చేస్తాం. నీవు లేని వైకుంఠం మాకెందుకయ్యా, నీవు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాం. నువ్వు అవతార స్వీకారం చేసావనుకో నీకు సేవకులుగా వచ్చేస్తాం అంటున్నారు. ఇంకా ఏమంటున్నారు, మత్తైనక్క మంగళ్ మాత్, మాకు కలిగేటువంటి ఇతర వాంఛలు ఉన్నాయి కదా, కోరికలు, వాటిని పోగొట్టాలి స్వామి, నీవే పోగొట్టాలి. మాలో తల ఎత్తేటువంటి ఆ యొక్క ఆలోచనలు ఏంటి, నాది నా కొరకు అనేటువంటి భావం మాలో ఉండకూడదు కృష్ణ. ఎటువంటి ప్రతిబంధకము లేని సర్వకాల సర్వ అవస్థలయందు కైంకర్యము
భగవానుని గురించే చేస్తున్నామన్న భావన మనలో స్థిరమైపోవాలి కృష్ణ అని గోపికలు కోరుకుంటున్నారు. ఈ పాశురంలో అష్టాక్షరి మహామంత్ర అర్థం కూడా వివరించబడింది. అలాగే ఓం ప్రణవార్థం కూడా సూచించబడింది. గోపికలు ఈ విధంగా తమ హృదయాన్ని ఆవిష్కరించి తమ వ్రతాన్ని పరిసమాప్తం చేస్తున్నారు. మనకు కూడా అదే విధంగా ఆచరించవలనని స్పష్టంగా వివరిస్తున్నది గోదామాత. స్వస్తి.